నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. విద్యార్థిగారా ఉద్యోగ బయటికెళ్ళు అనే ట్యాగ్లైన్ని శ్రీధర్ సీసీ 100% దానికి రిజల్ట్స్ని చూపిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. రైట్ నువ్వు మనతో పాటు ఉన్నారు శ్రీధర్ సీసీ నుంచి అండ్ ఎస్బీఓ పీఓకి సెలెక్ట్ అయిన తరుణ్ గారు ఉన్నారు. ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం ఈ జర్నీ అంతా ఏ విధంగా సాధ్యమైంది, అందులో ఆయన పడిన స్ట్రగుల్స్ ఏంటి అని, ఒక స్టడీ ప్లాన్ ఏ విధంగా ఉంది అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే రావడానికి గల రీజన్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. కంప్లీట్గా అయితే మిస్ కాకుండా ఈ ఎపిసోడ్ని చూడండి. నమస్కారం అండి. నమస్కారం. సో తరుణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎస్బీఐ పీఓకి సెలెక్ట్ అయ్యారు అండ్ ఎస్పెషల్లీ ఈ రోజుల్లో పేపర్ చాలా టఫ్గా ఉంటుంది, ఇంగ్లీష్ స్కోర్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉన్న స్టేజ్లో అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే మీరైతే క్వాలిఫై అయ్యారు కదా, అంటే ఎలా పాసిబుల్ అయింది, దీనికి ఏ రకంగా మీరు ప్రిపేర్ అయ్యారు? సో ఫస్ట్ అటెంప్ట్లో రావడానికి మెయిన్ రీజన్ నేను అనాలిసిస్ ఎక్కువ చేశాను ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రిపరేషన్ ఫర్ బ్యాంకింగ్. సో దాంట్లో ఏంటంటే నేను ఎంతవరకు కావాలో అంతవరకే చూస్ చేసుకున్నాను. సో ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ చేసి ఏ టాపిక్స్ చదవాలో అంతవరకే చదివాను. చాలా మినిమల్గా చదివాను, బట్ చాలా డెప్త్గా చదివింది. సో దానివల్ల ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయగలిగాను. అండ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి నేను ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఎన్ఐటి నాగాలాండ్. సో ఐ యూస్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ విత్ లోకల్స్ అండ్ ఆల్. సో దానివల్ల నేను ఎక్కువ వర్క్ పెట్టాల్సిన అవసరం రాలేదు. సో ఐ జస్ట్ పుట్ సమ్ గ్రామర్స్ అండ్ ఆల్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో ఐ యూస్ టు రీడ్ a Hindu newspaper every day. So there is this Murthy sir is there. He used to tell me every day that you have to read a Hindu newspaper to get the comprehension skills. So ప్రతిరోజు ఆ న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ చదివడం వల్ల కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఎక్కువ వచ్చేవి. ఓకే, అంటే మీ డైలీ రొటీన్ ఎలా ఉంది స్టడీ పరంగా? అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, అంటే ఎలా ఉంది, ఎలా స్కెడ్యూల్ చేసుకున్నారు మీరు? ప్రతిరోజు మార్నింగ్ 5కి లేచేవాడిని. సో నేను మా మావయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని ఫస్ట్ కొన్ని రోజులు. సో 5కి లేచి 6 మార్నింగ్ మెట్రోకి వచ్చేసి క్లాస్కి వెళ్ళేసి క్లాస్ అయిన తర్వాత మళ్ళీ మాక్ టెస్ట్ రాసేసి తర్వాత లైబ్రరీలో దాని మాక్ టెస్ట్ పేపర్లు చూసుకొని పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా అక్కడే ఉండేవి ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లోనే. సో అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ 6:37కి అలా వెళ్ళేవాడిని. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకునే టైం వరకు 10:30, 11 అలా టైంలో అంతవరకు మిగతా టాపిక్స్ నేను ఎక్కడైతే వీక్ ఉంటానో ఆ సబ్జెక్ట్స్ని ఎక్కువ స్ట్రెస్ చేసుకునేవాడిని. ఓకే, అండ్ అలాగే మాక్ టెస్ట్ డైలీ రాసారా మీరు? డైలీ రాసాను. అండ్ మాక్ టెస్ట్ రాసే సమయంలో ఎప్పుడైనా ఒక స్కోర్ తక్కువ అవ్వడము అండ్ ఆ స్కోర్ చూసి ఎప్పుడు డిమోటివేట్ అవ్వలేదా మీరు? లేదండి, నేను ఎప్పుడు డిమోటివేట్ అవ్వలేదు. కొన్నిసార్లు నాకు చాలా 120, 150 ఆల్సో వచ్చేవి. సో ఎప్పుడు డిమోటివేట్ అవ్వలేదు. అంటే మనకి స్కోర్ మంచిగా వచ్చిన రోజులు ఉంటాయి, ఇనిషియల్ టైంలో మనం మాట్లాడుకుంటే స్కోర్ అలా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. దాన్ని చూసి ఎప్పుడైనా డిమోటివేట్ అనిపించలేదా మీకు? ఒక్కోసారి అనిపించేది, బట్ అప్పటికి మళ్ళీ ఆ టాపిక్ దాని గురించి కొంచెం ఎక్కువ తెలుసుకోవాలని కొంచెం వచ్చేది, ఆ థాట్ వచ్చేది. సో దానివల్ల పెద్ద డిమోటివేట్ అవ్వలేదు. చాలాసార్లు ఎక్కడైతే మిస్ అవుతున్నానో అక్కడ దానివల్ల ఏమంటే మనకు ఒక అనాలిసిస్ వస్తుంది మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది. సో మార్క్స్ ఎక్కువ రావడం కన్నా తక్కువ రావడం చాలా బెటర్ ప్రిపరేషన్లో. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు అనాలిసిస్ అవర్ వర్క్ ఇన్ దట్ ప్రాసెస్. ఓకే, అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా అనాలిసిస్ చేయడానికి చాలా యూస్ఫుల్ అయింది అని మాక్ టెస్ట్. అండ్ అలా మీరు ఇంప్రూవ్ అయిన స్కిల్స్ ఏంటి మాక్ టెస్ట్ వల్ల? ఎక్కడెక్కడ ల్యాక్ అయ్యారు, ఎక్కడి నుంచి మీరు గెయిన్ చేయడం జరిగిందంటారు? నేను రీజనింగ్ చాలా వీక్ ఉండేవాడిని ఫస్ట్లో. సో ఐ హార్డ్లీ యూస్ టు సాల్వ్ 1 or 2 పజిల్స్ ఇన్ టెస్ట్లో. సో మార్కులు దాంట్లో తక్కువ రావడం వల్ల చాలా కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా ఆ సబ్జెక్ట్కి. సో టైం ఎక్కువ స్పెండ్ చేయాలనిపించింది. ఇప్పుడు క్వాంట్, ఇంగ్లీష్ అండ్ అవి కొంచెం ఈజీగా వచ్చేవి నాకు. సో రీజనింగ్ చాలా టఫ్ అనిపించేది, బట్ యాక్చువల్ అది అందరికీ చాలా ఫేవరెట్ సబ్జెక్ట్, బట్ నాకు కొంచెం టఫ్ ఉండేది. సో ఆ మాక్ టెస్ట్ వల్ల ఏమవుద్దంటే మనకు ఎక్కడ తక్కువ వస్తున్నాయో ఒక ఐడియా వస్తుంది. సో నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను రీజనింగ్లో, బట్ మెయిన్స్లో చాలా ఎక్కువ పర్ఫామ్ చేసింది రీజనింగే. సో ఓకే, అండ్ మరి రీజనింగ్ నీకు శ్రీధర్ సీసీలో చెప్పే విధానం కావచ్చు ఎలా ఉంది అండ్ వాళ్ళ టీచింగ్ స్టైల్ ఒక స్టూడెంట్కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటావు? సో వాళ్ళు ఏంటంటే నీ దగ్గరుండి చెప్పారు కానీ నీకు చాలా మంచి ఇన్పుట్స్ ఇస్తారు శ్రీధర్స్ వాళ్ళ ఫ్యాకల్టీ. శశి సార్, నేనున్నప్పుడు శశి సార్ టీచ్ చేసేవారు రీజనింగ్.
హ్మ్. సో హీ గివ్ వెరీ గుడ్ ఇన్పుట్స్ అనమాట. మనకు సాల్వ్ చేయడానికి ఏమేం కావాలో అన్నీ చెప్తాడు ఫస్ట్‌లోనే. చాలా బేసిక్స్ నుంచి చెప్తాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు అని. ఏ క్వెషన్స్ సాల్వ్ చేయాలని కూడా చెప్తాడాయన. ఓకే. సో దానివల్ల మనకు ఒక ఐడియా వస్తది ఎట్లా సాల్వ్ చేయాలని. సో ఆ పేపర్ ఎక్స్‌ప్లనేషన్స్, ఆ క్లాసెస్ వల్ల కొంచెం చాలా యూజ్ అయింది. సో ఆ ఇన్పుట్ తీసుకొని ఇక నా ప్రాక్టీస్ వల్ల స్పీడ్ పెంచుకొని అలా చేసుకున్నాను. ఓకే. అండ్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా శ్రీధర్ సీసీలో కంప్లీట్‌గా ఉంటుంది. అండ్ ప్రతి ఆప్షన్‌ని కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అని చెప్తున్నారు. అవునవును. నిజమేనా? నిజమే చేస్తారు. ప్రతిరోజు మా ఆఫ్టర్‌నూన్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయి. హ్మ్. చాలామంది కూడా వెళ్తారు. సో నేను కూడా చాలా మాక్ టెస్ట్‌లకెళ్ళాను. బట్ రీసెంట్‌గా ఇక అన్ని జాబ్ ఎగ్జామ్స్ అయిపోయాయి నావి. సో రిజల్ట్స్ రావడం వల్ల అంటే ఎందుకు నువ్వు స్పెసిఫిక్‌గా శ్రీధర్ సీసీ‌ని చూజ్ చేసుకున్నావు? సో దానికో రీజన్ ఉంది. మా మావయ్య మా అమ్మ వాళ్ళ తమ్ముడు హ్మ్. సీసీ కోచింగ్ ఇన్ అనంతపూర్. హుహు. ఐ డోంట్ ఎగ్జాక్ట్‌గా ఇయర్ తెలీదు. 2020లో ఆయనకు ఆర్ఆర్‌బీ కర్ణాటక గ్రామీణ బ్యాంక్‌లో పీఓ వచ్చింది ఆయనకు. ఓకే. ఓకే. సో హి ఈస్ ఫ్రమ్ సీసీ ఆల్సో. హుహు. సో ఆయన సజెషన్ వల్ల నేను అంటే బ్యాంకింగ్ అనే డిసిషన్ తీసుకున్న తర్వాత సో శ్రీధర్ సీసీ ఏది అని. అని చెప్తే మా మామయ్యని అడిగాను. ఓకే. సో మా మామయ్య ఇది సజెస్ట్ చేశారు. సో హ్మ్. హైదరాబాద్లో అయితే ఎగ్జామ్స్ రాయడానికి కూడా కొంచెం మంచిగా వీలు ఉంటుందని చెప్పేసి హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. ఓకే. అండ్ అలాగే ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ రాసారు అండ్ మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యారు కదా! అంటే డిఫరెంట్‌గా ఏమైనా అనిపించిందా మీకు ఈ స్టేజ్‌కి, ఆ స్టేజ్‌కి? ప్రిలిమ్స్కి మనకి స్పీడ్ కావాలండి. స్పీడ్ ఉంటే ప్రిలిమ్స్ అయిపోతుంది. హ్మ్. సో మెయిన్స్కి స్పీడ్ ఒక్కటే సరిపోదు. బట్ సబ్జెక్ట్ కూడా కొంచెం ఎక్కువ తెలిసి ఉండాలి. అంటే మరీ డెప్త్ అవసరం లేదు. బట్ బేసిక్స్ని ఎట్లా కరెక్ట్గా అప్లై చేయాలో తెలిసి ఉండాలి మెయిన్స్లో. హ్మ్. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే. ప్రిలిమ్స్కి వచ్చేసరికి స్పీడ్ ఎక్కువ కావాలి. దీనికి హ్మ్. స్పీడ్ లేకపోయినా పర్లేదు. సబ్జెక్ట్ కొంచెం మంచిగా ఎట్లా అప్లై చేయాలో తెలియాలి మెయిన్స్లో. వీ కెన్ డూ దట్. అండ్ అలాగే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి టైమ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టైమ్ మేనేజ్మెంట్ కావచ్చు, అక్యురసీ అండ్ కట్ ఆఫ్, నెగెటివ్ స్కోర్ ఇవన్నీ ఉంటాయి మనకి. వీటన్నిటి గురించి ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఒక స్టూడెంట్‌కి ఎలా ట్రైన్ చేస్తున్నారు? ఎస్పెషల్లీ శ్రీధర్ సీసీ ఫ్యాకల్టీ ప్రతి ఒక్క ఇన్పుట్ ఇస్తున్నారా వాళ్ళు? ఎస్ అండి. నాకు శ్రీధర్స్ ఫ్యాకల్టీలో నచ్చింది ఏంటంటే హ్మ్. వాళ్ళు క్వాంట్ ఫ్యాకల్టీ, రీజనింగ్ ఫ్యాకల్టీ ఆర్కే సార్, శశి సార్ అని ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు రియాలిటీ చెప్తారు. మెయిన్స్లో రీజనింగ్ యాప్టిట్యూడ్ ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము వాళ్ళ పేపర్ ఎట్లా వస్తుందో. కొన్ని చాలా టఫ్ ఉంటుంది రీజనింగ్ యాప్టిట్యూడ్. సో వాళ్ళు మెయిన్స్ క్లాసెస్ జరిగేటప్పుడే స్టూడెంట్స్కి ఒక సజెషన్ ఇస్తారు. మీరు మెయిన్స్ రీజనింగ్ యాప్టిట్యూడ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దండి. అవ్వండి, ప్రిపేర్ అవ్వండి, బట్ దీని మీద ఫుల్గా అవ్వద్దండి. ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తాయి. సో దాన్ని కూడా ప్యారలల్గా మంచిగా టైం ఇవ్వండి అని వాళ్ళు ఒక ముందే హింట్ ఇస్తారు. సో ఐ డోంట్ నో ఎంతమంది వింటారో తెలీదు. బట్ నేనైతే కొన్ని మాక్ టెస్టులు రాసిన తర్వాత సో అది ఫాలో అయ్యేవాడిని. వాళ్ళు చాలా కొంచెం ముందే మనకు హింట్లు ఇస్తారు ఎక్కడెక్కడ ఏమేమి చేయకూడదని. హ్మ్. సో అది హెల్ప్ అయింది నాకు. ఓకే. అంటే మీరు ప్రిపేర్ అయ్యే ప్రాసెస్‌లో మేజర్‌గా చేసిన మిస్టేక్ ఏంటి? దాని నుంచి ఎలా ఓవర్‌కమ్ అయ్యారు ప్రిపరేషన్ ప్రాసెస్‌లో? నేను మెయిన్‌గా ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రిలిమ్స్‌లో బాగానే రాసేవాడిని కానీ మెయిన్స్‌లో స్టక్ అయ్యేవాడిని. జస్ట్ ఒక సపోజ్ ఒక పజిల్ రాలేదంటే నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని ఒక ఈగోతో. సో అది మనకి ఎట్లా రాదని చెప్పేసి. సో దాంట్లో ఏమయ్యేదంటే చాలా టైం వేస్ట్ అయిపోయేది. అది దట్టు లాస్ట్‌లో ఆ ప్రాబ్లం కూడా పజిల్ కూడా వచ్చేది కాదు. హ్మ్. సో దానివల్ల చాలా టైం వేస్ట్ అయ్యేది. ఆ జర్నీలో దాన్ని నేను లాస్ట్‌కి మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి దాన్ని ఓవర్‌కమ్ చేశాను. అంటే 25 ఫెబ్‌లో కూడా నేను ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఇచ్చాను. హ్మ్. బట్ అప్పుడు ఇలాగే ఉండేది నా థాట్ థాట్ ప్రాసెస్. ప్రాసెస్ అంతా. సో నేను అది క్లియర్ చేయలేదు. ఓకే. సో దాని తర్వాత మార్చుకున్నాను. సో ఇప్పుడు ఎన్ని క్వెషన్స్ అటెండ్ చేశారు? ఎన్ని అక్యురస్‌గా పెట్టారు? ఎలా ఉంది ఆ క్వెషన్ పేపర్ అంతా మీరు అటెండ్ చేసిన ప్రాసెస్? నేను గుడ్ అమౌంట్ ఆఫ్ క్వెషన్స్ అటెంప్ట్ చేశాను ఓవరాల్‌గా మెయిన్స్‌లో ఎస్‌బీఐ పీఓలో. సో ప్లస్ ఏంటంటే నాకు డిస్క్రిప్టివ్‌లో ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండొచ్చు. వాళ్ళు సెక్షనల్ మార్క్స్ ఇవ్వలేదు. డిస్క్రిప్టివ్ చాలా బాగా రాశాను. 50 మార్క్స్‌కి ఉంటుంది డిస్క్రిప్టివ్. హ్మ్. సో అక్కడ మేబీ చాలా మార్క్స్ యాడ్ అయ్యి ఉండొచ్చు. అండ్ దట్టు నాకు ఇంటర్వ్యూలో మంచిగా వచ్చాయి. 28 వచ్చాయి నాకు 30కు. ఓకే. సో దానివల్ల గుడ్ స్కోర్ వచ్చింది. ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఏమేమి క్వెషన్స్ అడిగారు? చాలా మందికి ఉండే క్వెషన్ అసలు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, మీరు ఆల్రెడీ అటెండ్ అయ్యారు కదా, ఏం అడిగారు అని అడుగుతూ ఉంటారు. సో ఏం అడిగారు? సో నేను కూడా యాక్చువల్గా నాది కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్లో చాలా భయపడుతుండే.
ఎట్లా అవుతుందో అని. బట్ వెళ్ళిన తర్వాత దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఒక ఐడియా వచ్చిందనమాట. ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే ఏంటంటే దానికి జీడీ జీఈ కూడా ఉంటాయి ఎస్బీఐలో, వేరే పీఓస్కి ఉండవు. సో గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ఎక్సైజ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఎస్బీఐ పీఓకి. సో ఇంటర్వ్యూ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ సెల్ఫ్ ఓన్లీ. చాలా 60 to 70% మన సెల్ఫ్ క్వశ్చన్సే ఉంటాయి. దాంట్లో మనం ఫిల్ చేస్తాం అనమాట. మన హాబీస్ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో దే విల్ ఆస్క్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. 60 to 70% క్వశ్చన్స్ మన సెల్ఫే ఉంటాయి. సో మన గురించి మనకు 101% ఎక్కువ తెలిస్తే సో హాఫ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ అయిపోయింది అనమాట. అప్పటికి నువ్వు జస్ట్ బేసిక్ బ్యాంకింగ్ చూసుకున్నా పర్లేదు. నాకు హార్డ్లీ 5 to 6 క్వశ్చన్స్ వచ్చాయి అంతే, బ్యాంకింగ్ అవేర్నెస్. రిమైనింగ్ నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, సెల్ఫ్ క్వశ్చన్ రిలేటెడ్ క్వశ్చన్స్ వేసారు. ఓకే. సో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూకి. బట్ చెప్తారు, సిసిలో నరేష్ సార్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ట్రైన్ చేస్తారండి బిఫోర్ గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే స్టూడెంట్స్ కి. ట్రైన్ చేస్తారు. ఎన్ని డేస్ ఉంటుంది ట్రైనింగ్ శ్రీధర్ సిసిలో? మన రీసెంట్గా అయితే నాకు ఐబీపీఎస్పీలో ఒక 10 days దాకా తీసుకున్నారు. 10 days క్లాసెస్. సెపరేట్ గా ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా ఉండాలి, క్వాలిఫై అయిన వాళ్ళకి సెపరేట్ క్లాసెస్ తీసుకుంటారు. మార్క్స్ కూడా ఇస్తారు స్టూడెంట్స్ తో. తర్వాత లాస్ట్ లో ఒక ఫ్యాకల్టీ మాకు కూడా ఎగ్జాక్ట్ గా రియల్ టైం లాగానే ఉంటుందా అక్కడ? రియల్ టైం లాగానే ఉంటుంది. రియల్ టైం లాగానే ఉంటుంది. సో దాని వల్ల స్టూడెంట్ కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ప్రాసెస్? అది ఒక ప్రాక్టీస్ లాగా అనిపిస్తుంది. మనం రియల్ ఇంటర్వ్యూకి వెళ్ళే లోపు అక్కడ చాలా ఎలా కూర్చోవాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఎంత ఆన్సర్ చెప్పాలి, ఎంత స్పెసిఫిక్గా చెప్పాలనేది కొంచెం ఒక ఐడియా వస్తుంది మనకు. సో ఆ మార్క్స్ వల్ల మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం అనే ఒక ఫియర్ ఉండదు. ఇక్కడ మార్క్స్ ఇస్తాం కాబట్టి. సో రియల్ ఇంటర్వ్యూ యాజ్ యూజువల్గా అయిపోతుంది అనమాట. సో అదొక ఫియర్ వెళ్ళిపోతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. అవును. అండ్ ఫైనల్గా అంటే చాలా మందికి కూడా ఉండే డౌట్, శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వచ్చా, జాయిన్ అయితే ఎలా ఉంటుంది, బాగానే ఉంటుందా అన్న క్వశ్చన్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎవరైనా కూడా ఫ్రెషర్గా శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వాలి అంటే మీరు అడ్వైస్ చేస్తారా? ఎస్, నేను చేస్తాను. బట్ దట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. సో శ్రీధర్స్ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ అంతా ఇస్తారు. బట్ అట్ ద ఎండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యాస్పిరెంట్ అనమాట. సో వాళ్ళకి అనిపిస్తే, నిజంగా అనుకుంటే కొట్టాలని చెప్పేసి దే కెన్ ఈజీలీ ఫాలో ద శ్రీధర్స్ గైడెన్స్. ఓకే, మరి ఎక్కడ పోస్టింగ్ వచ్చింది, ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారు? ఇంకా జాయినింగ్ డేట్స్ ఇవ్వలేదు, బట్ నాకు పోస్టింగ్ ముంబై మెట్రోలో ఇచ్చారు. ముంబైలో వచ్చింది. యా, ఎనీవేస్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా ఫైనల్గా ఒక 1 wordలో శ్రీధర్ సిసి గురించి డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు? ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళకు అదొక వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్తాను నేనైతే. సో గో ఫర్ ఇట్ అండ్ డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. సో దే విల్ గివ్ ఎవ్రీథింగ్, బట్ యూ జస్ట్ హ్యావ్ టు ఫాలో. అది మనకు కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇస్తుంది. సో మనం దాన్ని కరెక్ట్గా తీసుకొని యూస్ చేసి ఎగ్జామ్స్లో అప్లై చేస్తే సరిపోతుంది. సో ఎనీ సబ్జెక్ట్, చాలా సబ్జెక్ట్స్ ఉన్నా కూడా వాళ్ళ డీలింగ్స్ చాలా బాగుంటుంది. ఓకే, మాక్ టెస్ట్లు, పేపర్ డీలింగ్స్, ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. సో మీరు దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. సో ఏది ఎక్స్ట్రా వర్క్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇట్ విల్ బి డన్. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని మంచిగా ప్రాపర్గా ఫాలో అయితే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్కి రీచ్ అవుతామంటారు. ఎస్, అంతే. అండ్ మీకు జాబ్ వచ్చింది, జాబ్ రాగానే ఇంట్లో చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్గా బీటెక్ రీసెంట్గానే కంప్లీట్ అయిపోయింది కదా? 24. మరి కొత్తగా జాబ్ కొట్టావు, అది కూడా ఎస్బీఐ పిఓ. ఎలా అనిపించింది? పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? ఆ మూమెంట్ ఎలా అనిపించింది నీకు? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట ఫస్ట్ రిజల్ట్ చూసుకోగానే. సో మా అమ్మ నాన్న కూడా చెప్పాను. సో వాళ్ళు కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ మా అమ్మ వాళ్ళ తమ్ముడు, సో హీ ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్ ఇన్ మై లైఫ్. ఓకే. సో ఆయన వల్ల మేబీ నేను ఇక్కడ ఉన్నాను. అండ్ స్పెషల్గా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నావు, టీచర్స్కైనా, ఫ్యాకల్టీకైనా? I want to say a big thank you to my uncle Vijay, my mom's brother. So he's the only one who wants me to be successful in my life. So since my childhood, okay, నా పక్కనే ఉన్నాడు. నేను ఏది చేయాలనుకున్నా నా వెనకే ఉన్నాడు. సో ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. సో అండ్ ఐ నెవర్ థాట్ ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పడానికి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ శ్రీధర్స్ ఆల్సో. సో దే గేవ్ మీ ఇన్పుట్స్ అండ్ ఐ అప్లైడ్ ఇట్. నౌ ఐఎమ్ హియర్. ఏం చేస్తూ ఉంటారు మీ పేరెంట్స్?
మా పేరెంట్స్ ఫార్మర్స్ అండి. సో, వాళ్ళు సపోర్ట్ చేయగలిగారు గాబట్టే నేను ఇంత టైం తీసుకొనైనా జాబ్ తెచ్చుకున్నాను. సో, ఐ కాంట్ సే థ్యాంక్ యూ టు దెమ్. సో, ఇట్ ఈస్ ఒక వరంలాగా అనమాట. సో ఎనీవేస్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా పై స్థాయికి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.